కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అట్మాస్ఫియర్ ని తీసుకొస్తున్నారు కాబట్టి వద్దు అనే వాదన విహెచ్పి చేస్తుంది. కమ్యూనల్ కలర్ తీసుకొచ్చింది విహెచ్పి అండి. గత తరతరాలుగా ఇవన్నీ హిజాబ్ అనేది నడుస్తుంది. హిజాబ్లో ఏముందండి అని ఫేస్ కవర్ చేసుకొని ఉంది. ఫేస్ కవర్ చేసినప్పుడు ఫేస్ మీరు హాల్ టికెట్ ప్రకారం మీరు చూడాలంటే ఫేస్ తీసి చూస్తారు. అక్కడ లేడీస్ గార్డెన్స్ ఉంటారు, వాళ్ళు చూస్తారు. తప్పేముంది? మీరు కవర్ చేస్తే కూడా మీరు తప్పు పడతారు, కవర్ చేయకుండా కూడా తప్పు పడుతున్నారు. మీరు దేనికి తప్పు పడ్డారు అది చెప్పండి ఫస్ట్. మీ ఇవాళ రేపు అయితే నాకు తెలిసి ఏ పెద్ద ప్రోగ్రామ్ కూడా కొన్ని ఆర్గనైజేషన్ తయారైపోయినట్లనే బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళతో ఏదన్నా చేసి వాళ్ళకి ప్రొటెక్ట్ చేసి ఆపితే వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, అది జరుగుతుంది. కానీ ఫ్యాక్ట్ అనేది ఏం లేదు దీంట్లో. మీరు ఏ దానికి కూడా ఒప్పుకుంటలేరు కదండి. మీరు కవర్ చేస్తలేరని వాళ్ళ కల్చర్ ఖరాబ్ చేస్తున్నారు, కల్చరల్ జిహాద్ అంటున్నారు. మేము హిజాబ్ కూడా మీరు వ్యతిరేకించినారు కదా. కవర్కు వ్యతిరేకిస్తారు, కవర్ లేని వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. దేనికి మీరు ఎక్సెప్ట్ చేస్తారు అది చెప్పండి ఫస్ట్. కాకపోతే ఇప్పుడు ఒక హెరిటేజ్ స్పాట్స్ దగ్గరికి తీసుకెళ్తారు, లేకుంటే మీరు చెప్పినట్టుగా టెంపుల్స్ విజిట్ అనేది ఉంటుంది. మన టూరిజం డెవలప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరైతే ఆ పోటీలకు వస్తున్నారో, లేకుంటే అక్కడ కూడా అలాంటి ఈవెంట్స్ రన్ చేస్తున్నప్పుడు టేక్ ఇట్ రామప్ప అనే యాదగిరిగుట్ట ఇలాంటి ప్లేసుల్లో కూడా అందాల పోటీలకు సంబంధించి కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలనేటువంటి ఒక ప్లాన్. సో వాటిని అలాంటి ప్లేసుల్లో, ఒక సీక్రెట్ ప్లేసెస్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఏంటి అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది. నేను ఇప్పుడు ఇది మన మిస్ వరల్డ్ కాంటెస్ట్ వచ్చేసి హైదరాబాద్లో జరుగుతుందండి. ఆ మోడలింగ్ చేసేటప్పుడు మోడలింగ్ టైప్ బట్టల్స్ ఉంటాయి. కానీ వాళ్ళు టెంపుల్కి వెళ్ళేటప్పుడు టెంపుల్కి వాళ్ళు కూడా హిందూసే కదా. వాళ్ళు హిందూస్ వేరే ఏ గాడ్కు చేసే గాడ్ అనేది రెస్పెక్ట్, ఏదన్నా ఉంటే రెస్పెక్ట్. అది అక్కడ రెస్పెక్ట్. వాళ్ళు మీరు టెంపుల్కి వెళ్ళేటప్పుడు టెంపుల్కి ఒక డిసిప్లిన్ ఉంటుంది. దాంట్లో టెంపుల్ లోపల తీసుకుపోయి అవి అన్నీ చేయరు కదా. టెంపుల్లో ఒక భక్తి గురించి వెళ్తారు. దానికి దీనికి ఎందుకు కంపేర్ చేస్తారు మీరు? బట్ టూరిజం కదా, టూరిజం కదా. టూరిజంకి టూరిస్టులు వస్తారు. దాంట్లో మీరు ఎందుకు తప్పు పడుతున్నారు? టూరిజం కోసం టూరిస్టులు వస్తున్నారు అనుకున్నప్పుడు, అక్కడ విజిట్ చేయడానికి వచ్చినప్పటికి కూడా అక్కడ కూడా ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయాలి అనుకునేటువంటి ఒక ఆలోచన, థీమ్స్ని రెడీ చేస్తున్నారు. సో అక్కడే ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. అక్కడ మా కల్చర్ ఎక్స్పోజ్ చేస్తామండి మేము. మా కల్చర్ ఉంటుంది అక్కడ, మన తెలంగాణ రాష్ట్ర కల్చర్ ఉంటుంది. ఆ టెంపుల్స్ దగ్గర మన కల్చర్ని మనము ప్రజెంట్ చేస్తాం. అక్కడ వీళ్ళ పీజెంట్లో వీళ్ళ కల్చర్ ప్రజెంట్ చేస్తారు. అక్కడ మా టెంపుల్స్, మా తెలంగాణ కల్చర్ మేము ప్రజెంట్ చేస్తాం. దానికి దీనికి మీరు తప్పు పట్టేది అవసరం లేదు. తెలంగాణలో ఈ టూరిజం ఉన్న ప్లేస్లో మా హ్యాండ్లూమ్ కల్చర్ కానీ, మా వేసుకున్న తెలంగాణ మన బట్టలు అవి వేసుకుని అవి మేము మా కల్చర్ని ప్రజెంట్ చేస్తాం. కానీ అది జరిగే ఈవెంట్ ప్లేస్లో ఈవెంట్ జరుగుతుంది. దానికి టెంపుల్ ఎందుకు జరుగుతుంది? అన్నీ ఏదన్నా ఉంటే మీరు తప్పు పట్టేనికి ఒక దేవుడు పెట్టుకొని మళ్ళీ దీనికి తీసుకొచ్చి దాన్ని కలిపేది అవసరం లేదు. టూరిజమే ఉంటుంది. తెలంగాణ కల్చర్ లెక్కనే ఉంటుంది. అది మిస్ వరల్డ్ కాంటెస్ట్, అది అక్కడ మిస్ వరల్డ్ కాంటెస్ట్ డ్రెస్ అక్కడ మిస్ వరల్డే ఉంటుంది. దానికి దీనికి ఎందుకు మీరు కలిపి చూస్తారు? మీరు కూడా తెలంగాణలో పుట్టినోళ్ళు కదా. తెలంగాణలో తెలంగాణ మీ కల్చర్ ఏముంది? మీ కల్చర్ అలాంటి లేదు కదా. మంచి కల్చర్ ఉంది తెలంగాణది. ఆ కల్చర్ మేము అక్కడ ప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఎంత హెల్త్ టూరిజం కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, వీటన్నిటిని ప్రజెంట్ చేస్తున్నాము. వరల్డ్ మ్యాప్లో తెలంగాణకి సంబంధించి నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని మేము చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి హ్యాండ్లూమ్స్ కావచ్చు, హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు, వీటన్నిటిని మేము చూపిస్తాము. బౌద్ధారామాలు ఏమున్నాయి అన్నీ చూపిస్తామని చెప్పినప్పటికీ కూడా వస్తున్నటువంటి ఒక ప్రశ్న, మొన్నటిదాకా లవ్ జిహాద్ అనేది చూసాము, ఆ తర్వాత ఫుడ్ జిహాద్ అనేది చూసాము. ఇన్ని రకాల జిహాదులను చూసిన తర్వాత సరికొత్తగా కల్చరల్ జిహాద్ని తీసుకొచ్చి నెత్తి మీద రుద్దుతున్నారు అనేటువంటి మాటకి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి. బీజేపీ లీడర్లకి ప్రజల్ని రెచ్చగొట్టి ఒక కమ్యూనిటీకి వేరే కమ్యూనిటీ తోటి చిచ్చు పెట్టి వాళ్ళ బెనిఫిట్స్ తీసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఓన్లీ లైమ్ లైట్ ఇది. ఫ్యాక్ట్ అనేది మనం చూసుకుంటే అల్ కబీర్ పేరుకు మాత్రమే ముస్లిం పేరు ఉంది. అల్ కబీర్ బిజినెస్ చేసే వాళ్ళందరూ మార్వాడీస్ ఉన్నారు, హిందూసే ఉన్నారు కదా. మీరు బీఫ్కి వ్యతిరేకం, కానీ పంపించేది ఎక్స్పోర్ట్ చేసేదంతా మీరే. ఏమంటారు మీరు ఇప్పుడు? అంటే మీరు ప్రజల్ని రెచ్చగొట్టనీకి, మీ డివిజన్ ఆఫ్ ఓట్స్ని తీసుకోనీకి, మీ డివిజన్ ఆఫ్ బెనిఫిట్స్ని తీసుకోనీకి మీరు ఇది చేస్తున్నారు. దీన్ని తప్పత ఏం లేదు.
మీరు ఒక్కసారి లవ్ జిహాద్ అంటారు, ఒక్కసారి బీఫ్ మన మీట్ జిహాద్ అంటారు, ఒకసారి కల్చరల్ జిహాద్ అంటారు. ఇవన్నీ హైలైట్ చేసుకుంటూ మీ ఫ్యాక్ట్ అనేది సెక్యులర్ స్టేట్ ఇది, ఈ దేశం కూడా సెక్యులర్ దేశమే. కానీ మీ ఒక కాన్సెప్ట్ ఉంది కదా, మీ రైట్ వింగ్ కాన్సెప్ట్ ఏముంది, ఒక పర్టికులర్ కమ్యూనిటీని టార్గెట్ చేయాలి, వేరే కమ్యూనిటీతో ఓట్లు దండుకోవాలి, ఇంకేం లేదు. ఒక కమ్యూనిటీని దగ్గర తీసుకోవాలి, ఒక కమ్యూనిటీని దూరం చేసాలి, అదే మీ కాన్సెప్ట్. మేము ఏం చేస్తే కూడా మా ఎజెండా అనేది డిఫరెంట్ ఉంటుంది. సో మేము ఒక డెవలప్మెంట్ మా ఎజెండా ఉంది, మళ్ళా హిందూ ముస్లిం చేసి రుద్దనికి ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ మా ఎజెండా వచ్చేసి టు డెవలప్ ది టూరిజం ఆఫ్ తెలంగాణ. మా తెలంగాణకి దేశంలో కాదు ప్రపంచంలో మంచి పేరు రావాలి. మా టూరిజం ఎంత ఉంది, ఆ టూరిజం కూడా అందరి వైపు పోవాలని మా ఆలోచన. మీకంటూ సపరేట్ ఎజెండా ఉంది, డెవలప్మెంట్ ఎజెండాగా ముందుకెళ్తున్నామని చెప్పినప్పటికీ సరే, కమ్యూనలో ఇంకోటో కల్చరల్ జిహాదో దీన్నంతా పక్కన పెడితే సరికొత్తగా మీరు ఇప్పుడు ప్రపంచ సుందరి పోటీల్ని ఇక్కడ పెట్టడం అనేది, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ని పెట్టడం అనేది ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జరుగుతున్నాయి. సో ఇక్కడ మీ హామీల అమలు కోసం కావచ్చు, లేకపోతే బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తులు కావచ్చు, అక్కడ వస్తున్నటువంటి ఆందోళనలు, వీటన్నిటినీ పక్కన పెట్టి సరికొత్తగా ఈ ఎజెండాని ముందుకు తీసుకొచ్చారు. ప్రపంచపటంలో హైదరాబాద్ ఉండబోతోంది, ప్రపంచపటంలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగబోతోంది అనే వాదనను తీసుకొచ్చారు. అందరూ అదే మాట్లాడుకునేట్టు చేస్తున్నారు అనేటువంటి ఆరోపణకి ఏం చెప్తారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ సంక్షేమం పని చేయాలి, సంక్షేమం పని చేస్తూ ఇంకా ఏది డెవలప్మెంట్ అనేది ఏం మాట్లాడొద్దు. అంటే ఎట్లయిపోయిందంటే ఈ అపోజిషన్ వీళ్ళు చేస్తున్న పనులు చూసుకుంటే, మేము మొన్న పోయి పెట్టుబడులు తీసుకొచ్చినాం దావోస్ నుంచి, అదొక ఈవెంట్ కదా, ఈ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ వర్క్ అది. ఇప్పుడు ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కావాలని ఒక గ్లోబల్ సిటీగా మన హైదరాబాద్ ఆల్రెడీ ఉంది, ఇంకా మంచి ప్రపంచంలో ఎదగాలని ఈ వరల్డ్ కాంటెస్ట్ మేము ఇక్కడ తీసుకొచ్చినాం. ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత టూరిజంని మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. టూరిజం మా ఎజెండా ఉంది. టూరిజంలో మా క్లస్టర్లు అవన్నీ దగ్గర తీసుకుపోయి టూరిజంని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ వర్క్. దీన్ని కూడా మీరు వ్యతిరేకిస్తే మీరు ఓన్లీ సంక్షేమమే చేయాలి అని లేదు కదా. సంక్షేమం ప్రజల గురించి, రాష్ట్ర డెవలప్మెంట్ గురించి, హైదరాబాద్ అభివృద్ధి గురించి చేయాల్సిందే కదా. ఒకటి తర్వాత అన్ని పనులు చేయాల్సిందే. అది ఒకటే పని చేయాలని లేదు. మీరు కూడా గతంలో అదే పని చేసినారా? చేయాల్సి వస్తుంది. ఇది పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ వర్క్. డెవలప్మెంట్ సపరేటు, సంక్షేమం సపరేట్. సంక్షేమం పనులు సంక్షేమం చేస్తున్నాం, డెవలప్మెంట్ పనులు డెవలప్మెంట్ చేస్తున్నాం. టూరిజం ఇంప్రూవ్మెంట్ చేయాలి కదా, టూరిజం డెవలప్మెంట్ గురించి చేస్తున్నాం. అయితే ఇప్పుడు అనవసరమైనటువంటి ఖర్చు, 28 రోజుల పాటు 140 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు రావడం, 4000 మంది మీడియా ప్రతినిధులు ఇక్కడే ఉండడం, ఇన్ని రోజుల పాటు వాళ్ళకి కావలసినటువంటి సేఫ్టీ కావచ్చు, లేకుంటే మిగతా అన్ని విషయాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్, థీమ్స్, వీటన్నిటికీ అంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉందా? అసలే అప్పుల పాలైంది, లోడ్ బడ్జెట్తో ఉంది, కష్టాల కాలంలో ఉన్నాము అనుకున్నప్పుడు దాని మీద అంత ఫోకస్ పెట్టాలా? అది కూడా పెద్ద ఎత్తున లాబింగ్ జరిగింది, దుబాయ్కి వెళ్లాల్సింది మన దగ్గరికి తీసుకొచ్చారు అనేది. అంత ఇంపార్టెన్స్, అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఈ ప్రోగ్రామ్ మేము ఎందుకు తీసుకొచ్చినామండి? ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లోనే మన నుంచి మేము ఇస్తున్నాం. దానికి టూరిస్టులు వస్తారు, వాళ్ళు టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు పైసలు ఖర్చు పెడతారు. ఇంత పెద్ద ఈవెంట్కి బయటి దేశాల నుంచి మన స్టేట్కి పైసలు వస్తాయి. మనం పెడుతుంది ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్రం ఏమైనా పెడుతుందా దీనికి? ఇది ప్రోగ్రామ్ చేయనీకి అందరు వాళ్ళే, దానికి సపరేట్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వాళ్ళు మన దగ్గర వచ్చి తీసుకొచ్చినాం. ఎస్, మేము తీసుకురావాల్సిందే కదా. మా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ గురించి మేము వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినాం. వరల్డ్ స్థాయిలో మాకు కూడా పేరు రావాలి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు ఒక మంచి పేరుంది, ఆల్రెడీ గ్లోబల్ పేరుంది, ఇంకా మంచి పేరు రావాలని తీసుకొచ్చినాం. మా టూరిజం డెవలప్మెంట్ చేయడానికి తీసుకొచ్చినాం. దీంట్లో మా దగ్గర మేము మన గవర్నమెంట్ పైసలు ఎక్కడ ఖర్చు అవుతున్నాయి? గవర్నమెంట్ అరేంజ్మెంట్స్ చేస్తుంది. అది చేస్తేనే కదా దానికి ఒక 10 రూపీస్ స్పెండ్ చేస్తే 100 రూపాయలు గవర్నమెంట్కు ఆదాయం వస్తుంది కదా. ఆ ఆదాయం గురించి మీరు ఆలోచించకుండా పార్టీ గవర్నమెంట్ వచ్చేసి దీనికి పైసలు వేస్ట్ చేస్తున్నారు, సంక్షేమం గురించి లేదంటే దీనికి దానికి సంబంధం ఉంది? అన్నెసెసరీ ఖర్చులు ఎందుకు? మేము ఎక్కడ చేస్తున్నాం అన్నెసరీ ఖర్చు? గ్లోబల్ సిటీ అన్న తర్వాత గ్లోబల్ ఈవెంట్స్ కూడా తీసుకురావాలి. గ్లోబల్ ఈవెంట్స్కి అరేంజ్మెంట్స్ ఉంటాయి. బయటి దేశాల నుంచి క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళు తీసుకొని వస్తారు, ఖర్చు పెడతారు. ఆ రెవెన్యూ మన స్టేట్కే వస్తుంది కదా. మన స్టేట్ నుంచి వాళ్ళకి పోతుందా? మన స్టేట్కి వస్తుంది. తీసుకొస్తున్నారు వాళ్ళు. తీసుకొచ్చి మా టూరిజం మీద,
మా డెవలప్మెంట్ మీద మా ఇక్కడ హైదరాబాద్లోనే ఖర్చు పెడుతున్నారు. దీంట్లో ఇక్కడ నుంచి తీసుకుపోయేది ఏముంది? అక్కడ నుంచి తీసుకొచ్చి పెడుతుంటే రెవెన్యూ వస్తూ ఉంటే కూడా మీరు వ్యతిరేకిస్తే ఎట్లా అండి? ఇది చాలా తప్పు. ఇది వ్యతిరేకం అనేది చాలా తప్పు. ఒక మంచి ప్రపంచంలో మనం మంచి స్టేజ్లో హైదరాబాద్ చూస్తున్నారు. 172 మిస్ వరల్డ్ పీజెంట్ అనుకుంటా. ఇది 140 కంట్రీస్ నుంచి మన దగ్గర వస్తున్నారు. మనం చాలా సంతోషం. ఎందుకంటే హైదరాబాద్ ఆ లెవెల్కు పోయింది. హైదరాబాద్లో 140 స్టేట్స్ కంట్రీస్ నుంచి ప్రజలు వస్తున్నారు. ఇక్కడ టూరిజం మీద ఖర్చు పెడతారు. మనకు రెవెన్యూ వస్తుంది. మన దగ్గర నుంచి పోదు, మనకే వస్తుంది రెవెన్యూ. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నిజాముద్దీన్ గారు.